డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్పై జరిగిన విచారణలో డీజీపీ శివధర్ రెడ్డికి కొంత ఊరట లభించింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామకం గతంలో సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉంది కనుక డీజీపీ శివధర్ రెడ్డి నియామకం చెల్లదని ఉత్తర్వులు జారీ చేయాలంటూ సోషల్ యాక్టివిస్ట్ ధన్ గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గత కొద్ది రోజులుగా విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం నిన్న ఈ కేసులో తీర్పుని రిజర్వ్ చేసింది. అయితే ఈ రోజు జరిపిన విచారణలో జస్టిస్ పుల్లా కార్తిక్ 2 డైరెక్షన్స్ ఇచ్చారు. అందులో తొలి డైరెక్షన్ ధన్ గోపాల్ రావు దాఖలు చేసిన అప్లికేషన్లో ఏఐలో శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని కోరారు. అయితే ఆ ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ ని మాత్రం ధర్మాసనం కొట్టివేశారు. అయితే డీజీపీ శివధర్ రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అతీతంగా ఉందన్న పిటిషన్ మాత్రం ఇంకా విచారణలోనే ఉంది. యూపీఎస్సీకి సైతం ధర్మాసనం మరో డైరెక్షన్ ఇచ్చింది. డీజీపీ సెలక్షన్స్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫీసర్స్ జాబితాను అనుసరించి డీజీపీ సెలక్షన్ ప్రాసెస్ ను 4 వారాల్లో పూర్తి చేసి ఆ రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చాలా మంది ఈ పిటిషన్ నే కొట్టివేసినట్టు వార్తలు ఇస్తున్నారు. నిజానికి అది వాస్తవం కాదు. శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించిన మెయిన్ కేసు ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.